పిలిచారా మామగారు? మిస్టర్ శేషగిరి, ఇది ఇల్లు కాదు వరుసలు పెట్టి పిలుచుకోవడానికి, ఆఫీస్. ఇక్కడ నేను ప్రొపరైటర్ని, నువ్వు మామూలు మేనేజర్వి, గుర్తుంచుకో. ఎందుకో పిలిచారట? నువ్వు చెప్పేవి కొన్ని వినేటందుకు, నేను కొన్ని నీకు చెప్పేటందుకు పిలిచాను. గిరి, ఫ్యాక్టరీలకు పెట్టుబడిదారులు ఎవరైనా అది 10 మంది పేదల ఆస్తి. డబ్బు పెట్టేది మనమైతే కష్టాన్ని పెట్టేది వాడు. కనుక ఒక రకంగా అది 10 మంది ఉమ్మడి సొత్తు. ఏమంటావు? అవును. గుడ్. కష్టపడే కూలీలకు ఓ చిన్న కానుకగా మనం ఇచ్చేది బోనస్, అవునా? అవును, కానీ అదెందుకు ఇవ్వలేదు? ఇవ్వకూడదని కాదు, మెల్లగా ఇద్దామని. అయితే బ్యాంకులోంచి బోనస్ల కోసం డ్రా చేసిన డబ్బేమైంది? 6 నెలల క్రితం వచ్చిన హార్బర్ లో మిషనరీ ఎందుకు తీసుకోలేదు? గోడౌన్స్ లో సరికేమైంది? పర్మిషన్ లేకుండా షేర్స్ ఎందుకు అమ్మవలసి వచ్చింది? అకౌంట్స్ లో తప్పు లెక్కలు ఎందుకు రాయవలసి వచ్చింది? ఆఫీస్ అవర్స్ లో ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? అనుకోకుండా కొన్ని ఇబ్బందులు రావడం వల్ల. నీ ఇబ్బందులు కష్టాలు ఫ్యాక్టరీకి ఆఫీస్కి అనవసరం. నువ్వు చేసిన పొరపాట్లకు కారణాలు కాదు నాకు కావాల్సింది. అవి పొరపాట్లు అవునా కాదా అన్నది. పొరపాటు అయితే గిరి, మామూలు వాడు పొరపాటు చేస్తే అది వాడికే నష్టం. పదవిలో ఉన్నవాడు పొరపాటు చేస్తే అది 10 మందికి నష్టం. పైగా 6 నెలల నుంచి చేసే పొరపాటును అలవాటు అంటారు. పొరపాటును క్షమించవచ్చు, కానీ అలవాటును శిక్షించి తీరాలి. గిరి, తప్పుల్లో కల్లా పెద్ద తప్పు బాధ్యతలను విస్మరించడం. అలాంటి వాడికి నా ఉద్దేశంలో ఎక్స్క్యూజ్ లేదు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తుంది. మామగారు, నా ఐ యామ్ ఆనందరావు, ది ప్రొపరైటర్ ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ, and I am dismissing you now itself. So get out of my phone. గిరి, అవకాశాలు అందరికీ రావు. అందని వాడు దురదృష్టవంతుడు, అంది దాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు దౌర్భాగ్యం. వాడికి ఇక భవిష్యత్తు ఉంది. ఇక నువ్వు వెళ్ళచ్చు. వెళ్ళక ఇంకా ఇక్కడే పడుండాల్సిన కర్మ మనకేం పట్టలేదు. పదండి, ఇప్పుడే ఈ క్షణంలోనే ఈ కొంపలోంచి పోదాం. అరుణ, నేను చెప్పేది మీరు ఊరుకోండి. తొందరపడి ముందే వెళ్ళిపోయినట్టయితే బాగానే ఉండేది. ఆలస్యం చేయటం వల్ల ఇంత అవమానం ఎదురైంది. అది కాదు అరుణ, నేను చెప్పేది విను. విన్ను. పెద్దరికం అంటే వయసు రావటం కాదు. ఇంటిల నుండి నీచంగా నిందించి నలుగురు ఏదైతే నవలు పాలు చేస్తే అది తప్పని చెప్పలేనప్పుడు ఎందుకు వచ్చిన పెద్దరికం? చూడమ్మా, ప్రేమించడం అంటే బాధ పెట్టి ఆ పైన కళ్ళ నీళ్లు తుడవటం కాదు, ఆ బాధ కలగకుండా చూసుకోవటం. అయినా ఎవరు ఓదార్పులు మాకు అవసరం లేదు. అందమైన రూపాలు లేకపోయినా అభిమానాలు పౌరుషాలు లేని గుర్తుంచుకోండి. భవనాలు ఫ్యాక్టరీలు లక్షలు ఉండటం కాదు, కాస్త మనసు మమత ఉండాలి మనిషికి. తప్పు చేసింది పరాయి వాడైనా సర్దుకుపోతామే. ఏ అంతకంటే హీనమైపోయాడా ఇంటల్లుడు? నాన్న వాళ్ళు నాకు లేరన్న నిజం ఇదివరకే తెలుసుంటే ఇప్పుడు కాదు ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. బాబు, ఇది ఏమిటిది? ఎక్కడికి వెళ్ళిపోవడం? నాకు అర్థం కావట్లేదండి. ఇంత హఠాత్తుగా ఎక్కడికి ఉంటుందో. ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియదు. ఆవేశానికి ఆలోచనలతో తొందరపాటుతో తొందరపాటు చేయగలిగింది పొరపాటు ఒకటి. నాయన, నువ్వైనా వెళ్ళి నచ్చ చెప్పు. దానికేం తెలియదు, తప్పించిపోయి. ఆయన గారు వీళ్ళకి లోపుగా దొరికాడని చూస్తున్నారు. లేకపోతే ఏదో చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన నానా మాటలే ఉద్యోగం ఓడగొడతారా? ఇది ఆ రూపవతది కాదు. వీళ్ళంతా ఏ పొరపాటు చేయకుండానే ఎంత పెద్దవాళ్ళయ్యారా? చిచి, మనసు లేని మనుషుల మధ్య మాట్లాడుతూ ఇక్కడ పడుంటాడు. అరుణ, ఎక్కడికి ప్రయాణం? ఇక్కడికి దూరంగా ఎక్కడికైనా సరే. అరుణ, ఏదో జరిగిపోయిందనుకో. జరిగింది ఏదో ఫోన్ అనుకున్నంత చిన్న విషయం కాదండి. దానివల్ల మీకు బాధ లేకపోవచ్చు, కానీ నా గుండె మండిపోతుంది. అరుణ, అడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. మంచి వాళ్ళు ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్ననుకున్నా అన్న అంతా మన వాళ్ళేగా. ఏమండోయ్, మన వాళ్ళని మీరు అనుకుంటున్నారు. అమాయకులు గనక వాళ్ళు కూడా అలా అనుకుని ఉంటే ఇంత అవమానం చేస్తుండేవాడు కాదు. అసలు మన వాళ్ళని వాళ్ళకి లేనప్పుడు మనకెందుకండి? పదండి పోదాం. సుగుణ, ఈ ఇంట్లో ఈ తుఫాన్ వస్తుందని ఆపటం అర్థం లేని పని అని 6 నెలల క్రితమే నాకు తెలుసు. అన్ని ఏర్పాట్లు అప్పుడే చేశాను. నువ్వు వెళ్ళి దాని కోపాన్ని తగ్గించమ్మా. ఇక మీరెంత చెప్పినా నా కోపం తగ్గదు. వీళ్ళతో తెగదింపులు చేసుకోవాల్సిందే. అరుణ,
తెంచుకుపోవాలంటున్నావు, కానీ ఇవి కట్టిన బంధాలు కావు, పుట్టిన సంబంధాలు. నాన్నగారు ఏదో కోపంలో ఇలా చేశారు, కానీ ఏ లా చదివించారు కదా అని ఆయన తరపున బకాల్తా పుచ్చుకొచ్చావా? కాదు, కలిసి పుట్టి కలిసి పెరిగాం గనక నీకు నచ్చ చెప్దామని వచ్చాను. ఎందుకింత కోపంతో వెళ్ళిపోవడం? సుఖపడదామని. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే సుఖపడతావా అనే నమ్మకం లేకపోయినా ఈ ఇంట్లో మాత్రం నాకు సుఖం లేదని ఖచ్చితంగా తెలుసు. పుట్టినప్పటి నుంచి దుఃఖం తప్ప ఇంట్లో నాకు మరేమీ తెలియదు. దొరికిన ఈ ఒక్క దేవుణ్ణి బాధ పెట్టి నీ కొంపలో ఇంకొక క్షణం ఉండలేను. అంతగా నీకు అచ్చిరాని ఇంట్లో నువ్వు ఇంక ఉండొద్దు. నువ్వు ఉండవలసిన చోటికి నేను తీసుకెళ్తాను. పద. ఎక్కడికి? నీకు సుఖం దొరికే చోటికి. అరుణ, ఇక అనవసరం మనస్పర్ధలు పెంచుకోవడం ఎందుకు? సుగుణం చెప్తున్నట్టే చేద్దాం. నిజం అరుణ, నీకు కావాల్సింది మనశ్శాంతి, మరో చోటు. అంతేగా, నేను తీసుకెళ్తాను. పద. కాదనటం ఎందుకు అరుణ? పద ప్లీజ్. మీకు ఇష్టమైతే నేనెందుకు కాదంటానండి? ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా సరే పోటే నాకు కావాల్సింది. ఏమన్నా, ఇదే నీ కొత్తిల్లు. నీకు నచ్చిందా? ఎవరిచ్చారు? నీకు పుట్టుకనిచ్చిన వారు, నిన్ను ఆయ చేతిలో పెట్టినవారు. నాన్నగారా? ఏ నమ్మలేకపోతున్నావా? కోపాలు కలతలు ఎన్నొచ్చినా కన్నవారు మనల్ని వదులుకోలేరు. ఇల్లాలైన ప్రతి ఆడపిల్ల తనదనుకునే ఓ ఇల్లు వాకిలి తనకుండాలని కోరుకుంటుంది. ఆ నిజం నాన్నగారికి తెలుసు. అందుకే ఇంటిని ఇంతకు ముందే ఏర్పాటు చేశారు. అరుణ, అమ్మే ఉంటే కొత్త కాపురానికి నిన్ను ఎలా పంపించేదో ఏమో. నాకు తెలియటానికి అనుభవం లేదు, నాన్నగారికి తెలిసేందుకు అవకాశం లేదు. కాకపోతే అవసరానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేశారు. కనిపిస్తూనే ఉంది, ఖచ్చితంగా కావలసిన మాత్రమే ఏర్పాటు చేశారు. అవును, అక్కర్లేనివి మీకు ఎక్కువ అవుతాయని ఏర్పాటు చేయలేదు. అప్పనా? అమ్మగారు, సామాన్లు లోపల సర్దావా? సర్దేశాను. అరుణ, కోపం తగ్గిందా? మా ఆవిడ కోపం వర్షాకాలపు ఎండ, ఎక్కువసేపు ఉండదులేండి. అరుణ కోపం తెలుసున్నది మాకే అనుకున్నాను, మీకు కూడా తెలుసన్నమాట. ఏమరుణ, నీకేం కావాలన్నా ఎప్పుడైనా సరే అడగచ్చు, తీసుకోవచ్చు. చూడరుణ, ఇల్లు రెండైనా మనమంతా ఒకటే. నాకు వీలున్నప్పుడల్లా వస్తుంటాను. నువ్వు తరచు రాకపోతే వీల్లేదు, తెలుసా? వెళ్ళేస్తాను. సుగుణ, ఏమిటి? ఇంట్లో అందరిని అడిగానని చెప్పు. మందే లేదా లోపల? లేదు, మనీలో ఎంతో మంది ఎక్కడి నుంచి ఇస్తుండాలే. ఏం చేయను, ఆఖరికి గతి కడుక్కుపోయి కేసాలు కడుక్కు తాగుతున్నాను. జై నాగలింగానికి జై. నాగలింగం నోర్మై, నీ దిక్కుమాలిన ప్లాను ఆఖరిగా బెడిసికొట్టింది. మనకంటే తెలియని ఘటం మా మామ పంప కూడు గుడ్డ ఏర్పాటు చేసి ఆ దెయ్యాన్ని నన్ను వదిలేశాడు. భరించి రాబడి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చెడతలు ఎత్తుకుని భయం చేయి. బాబాయ్, ఏదో ఒక దారి నువ్వే చూపించాలి. నేనేమన్నా చిలక వచ్చిందంటమ్మా, చీట్లు చేసి చెప్పడానికి. నువ్వే చూస్తున్నావుగా, కాలు చేసాలు ఎత్తుకుంటా ఉన్నాను. పైగా మందు లేక మత్తు కూడా పోయింది. పోయిందా? మర్చిపోయిందా? ఏమిటయ్యా, ఏమిటి ఏమిటి మీకు కావాల్సింది? సలహా బాబాయ్. సలహే కదా, మన అలాగే అనకూడదా? గిరిబాబు, నీకు కదలడం వచ్చినా అంటే కష్టాలు కన్నీళ్లు కథలుగా అల్లి మీ ఆవిడ నమ్మేటట్టు దీనంగా చెప్పు, డబ్బట్టుకు ఇచ్చేస్తుంది. తెస్తుందంటావు బాబాయ్? తెస్తుందమ్మా, ఈ పతిగాడే ప్రత్యక్ష దైవం. ఈయన బాధ పెడితే ఆవిడ కరిగిపోతే డబ్బట్టుకు ఇచ్చేస్తుంది. కాకపోతే బెంగాలీ హీరోలేగా కాస్త బాధగా నటించాలి. ఏం నటించు? అరే కోపం కదా, బాధగా దిస్ ఇస్ కరెక్ట్. ప్రొసీడ్ ప్రొసీడ్. బాబాయ్, నీ బుర్ర మట్టేటా? అదేగా మా దగ్గర.